క్రికెట్ అభిమానులకి శుభవార్త. 1900 తర్వాత తొలిసారిగా ఒలింపిక్ క్రీడలోకి క్రికెట్ తిరిగి రాబోతుంది. ఈ మేరకు ఒలింపిక్స్ లో క్రికెట్ ను నిర్వహించబోతున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. 2028లో లాస్ ఏంజిల్స్ లో జరగబోయే ఈ ఒలింపిక్స్ లో T20 ఫార్మాట్ లో మెన్స్ ఉమెన్స్ జట్లు క్రికెట్ ఆడబోతుందని అధికారికంగా ధృవీకరించారు. అయితే ఇందుకోసం కేవలం 6 జట్లు మాత్రమే పాల్గొంటాయని ఒలింపిక్స్ పేర్కొంది. ఇంటర్నేషనల్ T20 ర్యాంకింగ్స్ ప్రకారం ఆ జట్లను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ర్యాంకింగ్స్ లో మొదట ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్లు ఉన్నాయి. ఇలా చూస్తే ఒలింపిక్స్ లో పాకిస్తాన్ టీం కు చోటు దక్కే అవకాశం లేదు. అయితే ఒలింపిక్స్ లో క్రికెట్ కు అర్హత ప్రమాణాలు ఇంకా ఖరారు కాలేదు కానీ ఒలింపిక్స్ లో ఆతిథ్య అమెరికాకు ఆ జట్టు పోటీలో స్థానం ఖరారవుతుందనే అంచనాలు వస్తున్నాయి. T20 ఫార్మాట్ లో దాదాపు 100 దేశాలు క్రికెట్ ఆడుతున్నాయి. వీటిలో నుంచి తుది జట్టుని ఎంపిక చేయడం సవాల్తో కూడుకున్నదేనని ఒలింపిక్స్ నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే క్రికెట్ తో పాటు మరో 5 క్రీడలను లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లోకి కొత్తగా తీసుకొస్తున్నారు. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ కోసం ఈ ఈవెంట్ ప్రోగ్రామ్ ను నిన్న బుధవారం అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఒలింపిక్ లో మొత్తం 351 పథకాల ఈవెంట్లు జరగనున్నాయి. 128 ఏళ్ల తర్వాత తొలిసారి ఒలింపిక్స్ క్రీడలో క్రికెట్ తిరిగి ప్రవేశిస్తుంది. 1990 ఒలింపిక్స్ లో క్రికెట్ నిర్వహించారు. ఇక అదే తొలిసారి చివరిసారి అవడం విశేషం.